సంవత్సరాల అంతర్యుద్ధం తర్వాత సిరియాలో ఒక కొత్త రాజకీయ అధ్యాయం ఆరంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు దేశంలో మొదటిసారిగా పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది డిసెంబర్లో తిరుగుబాటు ద్వారా బషర్ అసద్ ప్రభుత్వం పతనమైంది. దీంతో ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికల ఉన్నత కమిటీ చైర్మన్ మొహమ్మద్ తహా అల్ అహ్మద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మార్చిలో సంతకం చేసిన తాత్కాలిక రాజ్యాంగం ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. గత 13 ఏళ్లుగా తీవ్ర అంతర్యుద్ధంలో మునిగిపోయిన సిరియాలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 210 సీట్లు ఉన్న పీపుల్స్ అసెంబ్లీ కోసం ఓటింగ్ జరగనుంది. ఇందులో 3వ వంతు అంటే 70 సీట్లను అహ్మద్ అల్ షరా నేరుగా నియమించనున్నారు. ఇక మిగిలిన 140 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. సిరియాలోని 14 గవర్నరేట్లలో ఎలక్టోరల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి నిపుణులు, స్థానిక నాయకులతో కూడిన సబ్ కమిటీల ద్వారా పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటాయి. ఈ విధానం సాధారణ ప్రజల ఓటు ద్వారా కాకుండా పరోక్ష ఎన్నికల వ్యవస్థను అనుసరించనుంది. సిరియా ప్రజలు ఓటింగ్లో పాల్గొనే ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. దీంతో ఈ ఎన్నికల అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో జరుగుతాయని, కనీసం 20% సీట్లు మహిళలకు కేటాయించబడతాయని కమిటీ పేర్కొంది. సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికి పైగా మరణించగా 1.2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 2011లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని బషర్ అసద్ కిరాతకంగా అణచివేయడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. అయితే అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. దీంతో గత ఏడాది డిసెంబర్లో అహ్మద్ అల్ షరా నేతృత్వంలోని హయాత్ తహ్రీర్ అల్ షామ్ తిరుగుబాటు దళం 12 రోజుల్లో డమాస్కస్ను స్వాధీనం చేసుకుని అసద్ను అధికారం నుంచి తొలగించింది. దీంతో అసద్ అత్యంత రహస్యంగా కుటుంబంతో సహా రష్యాకు పారిపోయాడు. ఈ ఏడాది జనవరిలో అల్ షరా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మార్చిలో తాత్కాలిక రాజ్యాంగంపై సంతకం చేశారు. శాశ్వత రాజ్యాంగం ఆమోదించబడే వరకు పీపుల్స్ కమిటీని తాత్కాలిక పార్లమెంటుగా ఏర్పాటు చేసింది. అసద్ పతనం తరువాత మొదలైన మతపరమైన విభజనలను తగ్గించి పరిస్థితులను పునరుద్ధరించేందుకు తాత్కాలిక అధ్యక్షుడు అల్ షరా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల తన ఎన్నికల చట్టాలను సవరించి పార్లమెంటు సీట్లను 150 నుంచి 210కి పెంచింది. అయితే ఈ ఎన్నికలు సిరియా పరివర్తన దశలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నప్పటికీ నిర్వహణకు మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దక్షిణ సిరియాలోని స్వీడా ప్రాంతంలో డ్రూజ్, బెడౌయిన్ సమూహాల మధ్య ఇటీవల జాతి ఘర్షణలు 30 మంది మరణాలకు దారితీశాయి. దీంతో సిరియాలో ఇంకా అస్థిరత నెలకొనే ఉంది. మార్చిలో అలవైట్ మైనారిటీకి చెందిన వందలాది మంది హత్యతో మతపరమైన హింస చెలరేగింది. సిరియా భద్రతా దళాలు అలవైట్ మైనారిటీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులను చంపినట్లు ఆరోపణలొచ్చాయి. అలవైట్లను లక్ష్యంగా చేసుకుని 30 సార్లు సాగించిన మారణకాండలో 745 మంది పౌరులు చనిపోయినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. దీంతో సిరియాలో మైనారిటీల స్థితిగతులపై ఆందోళనలను రేకెత్తించాయి. మరో మైనారిటీ గ్రూప్ డ్రూజ్ మిలిటెంట్లు ప్రభుత్వంపై దాడికి దిగారు. గతంలో ఐఏఎస్ ఉగ్రవాదిగా ఉన్న అహ్మద్ అల్ షరా అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు డ్రూజ్ మైనారిటీల మిలిటెంట్ల సాయం తీసుకున్నారు. తీరా అల్ షరా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కేవలం ఒక డ్రూజ్ నేతకే ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని చెప్పడం, డ్రూజ్ ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో చీలిక వచ్చింది. దీంతో సువైదా ప్రావిన్సులో జూలై 13న డ్రూజ్ వ్యాపారి అపహరణతో తాజా హింస ప్రారంభమైంది. డమాస్కస్, సువైదా, డెరాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ప్రభుత్వ అనుబంధ దళాల నుండి డ్రూజ్ను రక్షించడానికి తమ దళాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. డ్రూజ్, బెడౌయిన్ ప్రభుత్వ దళాలు దారుణాలకు పాల్పడ్డాయి. అసద్ పతనం నుంచి దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ దళాలపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ సిరియాలోని కుర్దులు, డ్రూజ్, అలవైట్లతో సహా మైనారిటీల రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇజ్రాయెల్ తన విస్తరణ కోసం సిరియాలోని మత విభజనను రేకెత్తిస్తోందని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర నిర్మాణం, యుద్ధానంతర పునరుద్ధరణ ప్రయత్నాలను మత ఘర్షణలు, ఇజ్రాయెల్ దాడులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఈ హింస తర్వాత కొత్త ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రకటన చేసింది.
మరోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ నియంత్రణలోని రక్కా అల్ హసకా ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా ఉంది. ఈ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో సహకరించి పరోక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కమిటీ తెలిపింది. ఈ ఎన్నికల్లో సిరియా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా మారనున్నాయి. అల్ షరా ఒక జాతీయ సమావేశం నిర్వహించి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడానికి 4 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఈ పార్లమెంటు ఆర్థిక విధానాలను సంస్కరించడం, విదేశీ సంబంధాలను పునర్నిర్మించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుంది. అయితే దేశంలోని విభిన్న తిరుగుబాటు సమూహాలను, జాతి సమూహాలను ఏకం చేయడం అల్ షరా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. మొత్తంగా ఈ ఏడాది జరగనున్న సిరియా పార్లమెంటరీ ఎన్నికలు ఆ దేశంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నాయి. అసద్ ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఎన్నికలు సిరియాలో రాజకీయ స్థిరత్వం, దేశ పునర్నిర్మాణానికి ఒక ఆశాకిరణంగా ఉన్నాయి. అయితే జాతి ఘర్షణలు, పరోక్ష ఎన్నికల వ్యవస్థ, అధ్యక్ష నియామకాలు ఈ ప్రక్రియపై సందేహాలను లేవనెత్తుతున్నాయి.